జై. ఏమ్మా మీ పేరుకు మళ్ళా పేరు లేకుండా వేరే పేరు ఏందో నంబర్ పడింది. స్వామి మార్పిత్తలే స్వామి ఇప్పుడు ఏంది పడింది స్వామి? మీది కాదు, మీది పడింది. ఇందాక జయగురు స్వామిని ఆమె లచ్చిందే అమ్మ స్వామి. వచ్చిందేమమ్మది. ఆ ఫోన్ పేరు పడింది పోకోసి 50 అని. అది ఎవరైనా మార్పిస్తే ఎవరి దగ్గర తీసుకుంటే క్లాస్ జరిగేటప్పుడు సాయంత్రం మార్పించుకుని. ఈరోజు ఇంకెప్పుడు చేయాల్సింది రాలేదే వెంకటేశ్వరం. నువ్వు చేయన్నా ప్రార్థన మీనాక్షాడన్నా. జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేభ్యో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లజాజ సద్గురుభ్యో సరే స్వామి. బ్రేక్ అవుతుంది మధ్యలో. వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా? మీడ రాలే, టవర్ తగులుకోలేనా? అదే మధ్యలో ఇప్పుడు బాగా మాట్లాడుతుంది, కట్టుగాలే. సరేలే. వందనమిదిగో గురునకు వందే గురు చరిత్ర సంగ్రామునకు వందే సుబోధోక్తిని వందనమిదే గురుని నామారూపంబోనకును వందనమిదిగో గురు స్థలమునకును వందనమిదే గురు భక్త బృందము నాకు వందే సమరస జ్ఞాన వాంగ్మానస గోచరునకు వందనంబిదే పూర్ణ బోధకు పాత్రులై గురు పూజ చేయుచు భేద బుద్ధులు విడచి గురుని పాదములు పూజించు భక్తుని రూపంబునకును వందనామిదిగో గురు స్థలమునకును. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురుభక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. జై. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిన్న ముగించినటువంటి శంకరాచార్యులు చెప్పినటువంటి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అనే దాంట్లో ముగించాం. ఏం చెప్పారంటే, ఇవన్నీ దేహాత్మభావం చేత ఏర్పడినటువంటి బంధాలైనప్పటికీ వారి వారి ఆ వచ్చినటువంటి మన జీవితంలోకి ఎవరెవరైతే వచ్చారో తల్లిదండ్రులు, మళ్ళా సోదరులు, సుతులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రుణానుబంధం చేత, వాళ్ళు చేసినటువంటి కర్మల చేత మళ్ళీ ఉపాధి ధరించినప్పుడు ఇక్కడ శరీరాలుగా
ఏర్పడి ఈ బంధాలన్నిటినీ ఆ రుణానుబంధ రూపంలో వచ్చినట్టు వచ్చి ఇక్కడ ఏర్పడినారు. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి భావ విచారణ చేసినటువంటి వాళ్ళు ఎక్కడ మూలంలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే ఉన్నది, అనేకత్వాన్ని పొందినటువంటి వీటిల్లో ఉన్న చైతన్యం కూడా ఒకటే. ఆయా శరీరాలు వాళ్ళు నిర్వర్తించిన కర్మల మూలంగా ఏర్పడుతున్నటువంటి దీనివే కాబట్టి ఈయన ప్రత్యేకమైనటువంటి ఈ చైతన్యానికి ఏ సంబంధము లేదు. శరీర బంధంగా వస్తున్నాయి బంధాలన్నీ. తల్లిదండ్రి మనల్ని జన్మించినందుకు, మళ్ళీ వీరికి ఈయనక భార్య, తర్వాత పిల్లలు, ఇతర బంధుజనమంతా ఈ శరీరపరంగా ఏర్పడుతున్నటువంటిది ఏర్పడుతూ ఉంది. వాళ్ళ జన్మల్లో కర్మలు చేసినటువంటి ఫలితంగా ఇక్కడ ఉపాధి పొంది ఈ ఉపాధులు మళ్ళా ఇక్కడ శరీరబంధంగా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇదంతా ఈ అంటు లేకుండా ఈ కంటిన్యూ అవుతున్నటువంటి దాన్ని విచారణ చేసుకుంటూ ఎప్పుడైతే జనన మరణ రహిత పొందుతారో వాళ్ళు ఏ 1% కూడా ఉండరు. మిగిలిన వాళ్ళంతా వాళ్ళు జగత్తు అనేది నిజము సత్యము అనుకున్నటువంటి జగత్తు సత్యం నిత్యం, బంధాలన్నీ సత్యం నిత్యం అనే పద్ధతిలో దుఃఖించుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ ఆ విధంగా ఉంటారు. నిజానికి ఇవన్నీ ఇట్లా వచ్చినవే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం పునఃపునః. జన్మ దుఃఖము, చనిపోవడము దుఃఖము, మరణ దుఃఖము, ఈ దుఃఖాలన్నీ నిరంతరము ఉండేటివే. ఎప్పుడో కాసేపు పొందిన ఆనందంతో తన్మయత్వం చెందుతూ ఉంటాడు. నిజానికి ఎప్పుడు వీరికి ఎంతో కాలం నుండి పునఃపునః ఏర్పడుతూనే ఉన్నాయి కదా. ఈ ఒక్క జన్మలో కాదు, ఎన్ని జన్మలు ఎత్తి ఎన్ని రకాలైనటువంటి నరక బాధలు అనుభవించిందో అది. శరీరమేమో అనేకత్వాన్ని పొంది అనేకంగా అనేక జన్మలు ఎత్తి పోతూనే ఉంది. దాంట్లో ఏది మళ్ళీ దీనికి కారణమైనటువంటిది ఉందో అది మళ్ళీ అనేక జన్మల్ని, అనేక ఉపాధుల్ని, ఆయా ఉపాధులు లేకపోయి ఆయా కర్మలను అనుభవిస్తూ అనుభూతి చెందుతున్నది మాత్రం అదే. ఇది పోతోంది. కాబట్టి అది లేకుండా అయిపోతే ఈ జన్మించడము, దుఃఖించడము ఏమీ లేవు, ఈ వ్యవహారమే లేదు. ఎంతో కాలం నుండి పునః ఏర్పడుతున్నాయి కదా ఇవన్నీ దేని కొరకు ఏడుస్తావు? మరి ఇవన్నీ ఎప్పటి నుంచో ఏర్పడుతున్నాయి, ఎన్నో జన్మల నుంచి ఏర్పడుతున్నాయి. మరి దేని కొరకు దుఃఖిస్తావు? ప్రసవ వేదన నుండి మరణ వేదన వరకు. ప్రసవ వేదన ఆ పుట్టేటప్పుడు జరిగేటువంటి ఆ తల్లికి జరిగే వేదన ఒకటి, పిల్లో అటు నుంచి మొదలైంది. ఆ ప్రసవంలో కూడా వేదనతోనే అక్కడి నుంచి మొదలై మరణించే వరకు వేదనే. మళ్ళా ప్రసవ వేదన నుండి మరణ వేదన వరకు వేదన యొక్క పునరాగమమే కదా. మళ్ళా పునఃపునః వస్తున్న ఆగమనమే కదా. పునరాగమనం కుత అయాత అని ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడికి వస్తావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళా ఏం చేస్తున్నావు? ఏం చేయాలి? ఏం అవ్వాలి? జీవితం అంతా ఇవే ప్రశ్నలతో ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేయాలి? ఏం చేసి నువ్వు ఏం అవ్వాలి? ఇంకా అదంతా జీవితం సాలకొచ్చి లాస్ట్కి మంచంలోకి వండించి కూడా అయ్యో ఇవన్నీ చేయలేకపోతే అవన్నీ చేయలేకపోతే టైం సాలకపోయి ఇంకా టైం ఏమి ఇంక 150 ఏళ్ళు 200 ఏళ్ళు ఇచ్చినా ఇదేం ముగిసేది కాదు. ఈ పనులు అయిపోని పనుల మీదే భావన ఉంటుంది తప్ప ఎందుకు పుట్టాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఏడుస్తున్నా, ఎందుకు దుఃఖిస్తున్నా, ఎందుకు సంతోషిస్తున్నా, వీటన్నిటి యొక్క లోతుపాతులు తెలుసుకునే ఆలోచన ప్రశ్న ఒక్కనాడు కూడా కలగదు. టైం దొరికే కొద్దీ ఇంకా వాటి వైపుకే పోతుంది. కాబట్టి జీవితం అంతా ఇదే ప్రశ్నలతో ముడిపడింది. ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు జీవేశులు, కనబడుతున్న తల్లిదండ్రులు, కనబడకుండా ఉండే జీవుడు ఈశ్వరుడు. జీవుడేమో చైతన్య స్థితిలో ఉన్నాడు. నామరూపాత్మకమైన శరీరానికి పేరు పెట్టినప్పటికీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి జీవుడు లోపల ఆత్మ ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి కంటికేమో కనపడ్డు అసలు నేనుగా ఉన్నటువంటి వాడు.
నామరూపాత్మక శరీరం అందరికీ కనపడుతుంటుంది. ఆ జీవుడు ఈశ్వరుడు కూడా అంతే. సమిష్టి బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నటువంటి ఈశ్వరుడు కూడా కంటికి ఏమైనా కనపడతాడా? ఆ సమిష్టి శక్తిగా ఉండి సమిష్టి ఎరుకగా అఖండ ఎరుక అన్నారు దాన్ని. అదే సృష్టికి కారణమైన కారణ బ్రహ్మం అన్నారు. ఆ స్థితిలో ఉన్నటువంటి అది కూడా నామరూపాత్మక దేహం ఏమీ లేదు దానికి. బ్రహ్మాండం అంతటి శరీరంగా బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి చైతన్యంగా ఉన్నటువంటి ఈశ్వరుడు. ఈ కనపడేది ఏమీ లేదు. కాబట్టి కనపడుతున్న తల్లిదండ్రులు ఏమో కనపడుతున్నారు కంటికి. కనపడకుండా ఉండే వాళ్ళు ఎవరు? జీవేశ్వరులేమో కనపడకుండానే సర్వచర్యలకు కారణం సర్వము తెలుసుకుంటున్నది అవే. కాబట్టి లక్షణత్రయాన్ని ప్రతికందార్థంలోను ఈ లక్షణత్రయాన్ని ప్రతికందార్థంలోను చాలా చక్కగా ఏది భాగము, ఏది త్యాగము, ఏది ప్రధానం, ఏది భాగస్వామ్యంగా ఉంది, దేన్ని వదిలేస్తే అది విడిపోయి ఏది ప్రధానమవుతుందో ఏది అప్రధానమవుతుందో దాన్ని తెలుసుకొని త్యాగం చేస్తే తెలిసి ప్రత్యక్ష పరోక్ష అనుమాన ప్రమాణం పద్ధతిగా నిర్ణయం చేసి, ప్రత్యక్ష పద్ధతి పరోక్షంగా ఉన్నది, అనుమాన ప్రమాణం ఏదైతే అనుమానం అంతకుముందు అనుమాన ప్రమాణం చేత ఊహిస్తున్నటువంటి వాటిని నిజగురు వస్తు పద్ధతిలో విచారణ చేసి వస్తు నిర్ణయంగా తెలిసిన తర్వాత ఇక నిర్ణయం చేసి ఆధ్యారోపములకు అపవాదం చేసే పద్ధతిని, ఆధ్యారోపములు అంటే అంతకుముందు నీకు అర్థం కావాలి కాబట్టి లేని దాన్ని ఒకదాన్ని ఆరోపించి, ఆ లేనిది నిజానికి లేనిదేనైనా ముందు లేదు ఇప్పుడు లేదు నేను వివరించినప్పుడు కూడా లేదు, అది నిజానికి లేదని అపవాదం దాన్ని కొట్టేసి చెప్పడం. ఆధ్యారోపములను అపవాదం చేసే పద్ధతిని ప్రతికందార్థంలోనూ పాటిస్తున్నాడు. ప్రతికందార్థంలోనూ ఏది ఉన్నది అని అనుకుంటున్నావో అది ఎట్లా లేదో మళ్ళీ వివరించే పద్ధతి. కనపడుతున్న తల్లిదండ్రులు ఎవరు? వారే జీవేశ్వరులు. కనపడుతున్నారంటే జీవుడు కనపడటం లేదు అంటే ఈశ్వరుడు కనపడటం లేదు. జీవుడుగా ఉన్నవాడు ఎవరంటే చైతన్యంగా ఉన్నటువంటి ఈశ్వరుడే ఉన్నాడు నీలో జీవుడుగా. అది నువ్వేమీ గుర్తించట్లే. నువ్వేం చేస్తున్నావు అంటే నీ వైపుకు చూసుకుంటానే దేహమే గుర్తొస్తుంది. కాబట్టి దేహం నువ్వు అనుకుంటే పద్ధతిలో చూస్తున్నావు. కాబట్టి వాళ్ళకు ద్వైత పద్ధతిలో వాళ్ళు ఏమిటి? జీవుడు తల్లిదండ్రులు కనపడుతున్నారు కాబట్టి జీవేశ్వరులు వేరువేరుగా ఉన్నారు, వీళ్ళు కనపడేవాళ్ళు వాళ్ళు కనపడిన వాళ్ళు అన్నటువంటి ద్వైత పద్ధతిలో చూసినప్పుడేమో వాళ్ళు వేరు వీళ్ళు వేరు. నిజానికి చైతన్య స్థితిని విచారించిన పద్ధతిలో చూస్తేనేమో అద్వైత పద్ధతిలో చూస్తే ఇక ఏమీ లేవు, మిగిలినవన్నీ లేవు, ఒక్క సృష్టికి కారణమైన బ్రహ్మం తప్ప అన్నారు. ఆ బ్రహ్మను కూడా పరబ్రహ్మ స్థితిని అడిగి ఇక సాక్షిగా ఉంటే ఏదీ లేదు, పరబ్రహ్మ స్థితి యొక్క ప్రకాశం వల్లే ఈ బ్రహ్మ సృష్టికి కారణానికి పూనుకున్నాడు అనే వాదనలో ఆడదాకా తీసుకుపోయి నిలబెట్టారు వాళ్ళు. ఇంకా అది కూడా కాదురా నాయన, అది లేనప్పుడు ఏదుందో ఎప్పటికీ ఈ ఉత్పన్నం కాకముందు ఏదైతే ఉందో అందులోనే సర్వము ఉన్నది, అంతా మొత్తం శూన్యం నుంచి వచ్చింది అని వాళ్ళు అద్వైతులేమో ఒక్కటే ఉన్నదని నిర్ణయం చేశారు. కనపడుతున్నారంటే ఈశ్వరుడు కనపడుతున్నాడు అంటే జీవుడు, కనపడుతున్నాడు అంటే ఈశ్వరుడు, కనపడుతున్నాడంటే జీవుడు, జీవుని రూపంలో కనపడుతున్నాడు. మాట్లాడుతున్న మనము, మనలో మాట్లాడిస్తున్నటువంటి శక్తి, వ్యవహారం జరుగుతున్నదంతా చైతన్యం వల్లే, అదే ఉండి పనిచేస్తోంది. శరీరం అయితే కంటికి కనపడుతున్నది శరీరంగా కనపడుతోంది. జీవుడు ఈశ్వరుడిలో అంశీభూతం కదా. జీవుడు అనేవాడు ఈశ్వరుల్లో అంశీభూతమే కానీ వేరుగా ఉన్నాడా? అలా అంశీభూత పద్ధతిగా అందరూ ఈశ్వరాంశ సంభూతులే కదా. ఈశ్వరాంశ పద్ధతిలో అంటే జీవుడు అంటే శరీరంగా ఉన్నవాడని కాదు, దాంట్లో శరీరాన్ని నడిపిస్తున్న చైతన్య స్థితిలో ఉన్నవాడు.
ఇది ఒక మామూలైనటువంటి ఓ మొద్దు లాంటి ఓ వ్యవస్థ అనుకోండి. ఆ వ్యవస్థను నడిపిస్తున్నది ఏంది? ఈ కదలికలకు కారణమైనటువంటి చైతన్యమే. అట్లా అంశీభూతమయ్యే ఉన్నాడు కదా, వేరుగా ఉన్నాడనే పద్ధతిలో ద్వైత పద్ధతిలో చూసినప్పుడే వేరుగా. అలా అంశీభూత పద్ధతిగా అందరూ ఈశ్వరాంశ సంభూతులే కదా. మరి ఎవరెవరైతే గుర్తించారో ఈ శరీరంగా ఉన్నది నేను కాదు, శరీరంగా ఉన్నప్పటికీ ఇది ఎప్పుడు దీన్ని ధరించినటువంటి ఒక దీన్ని ధరించిన శక్తిగా ఒకటి ఉంది లోపల, అదే ఆత్మగా ఉంది. అదే ఈ అనేక ఉపాధుల్ని ధరించింది అనేక జన్మల్లో. కానీ ఆ చేస్తున్నటువంటి ఆ వారి వారి కర్మలను బట్టి అది ధరించింది. కానీ ఆ ధరించడానికి కారణమైన స్థితిలో ఉన్నటువంటిది అంతా కూడా అన్నీ కూడా ఈశ్వరాంశ సంభూతులే కదా. వాటిలో ఉన్న చైతన్యం అంతా అది పురుగు కానీ మనిషి కానీ ఏదైనా కానీ ఈశ్వరాంశ సంభూతులే కదా. తెలియబడకపోతే అట్లా అవుతుంది ద్వైత పద్ధతి. అందరూ ఈశ్వరుల్లో అంశీభూతములే ఉన్నప్పుడు జగత్తు జీవుడు ఈశ్వరుల్లో అంశాలే. జగత్ అనేది జీవుడు అనేది కూడా ఈశ్వరుల్లో అంశాలే. ఇదేమో విశిష్టాద్వైతం, 3 రకాలు చెప్పినటువంటిది. జగత్తు జీవుడు ఉన్నారు, ఈశ్వరుడు కూడా ఉన్నాడు. కానీ వేరువేరుగా భావన చెందితే అంశీభూతాలే అయినప్పటికీ మళ్ళీ 3 రకాల భావన చెందినారనుకో, 3 వేరువేరు అనే భావన విశిష్టాద్వైతం. అది రామానుజాచార్యులు ప్రతిపాదించారు. ఆ పైన చెప్పిన ద్వైతమేమో మధ్వాచార్యులు అనే ఆయన ప్రతిపాదించారు. ఇక ఈ రెండు కాదని చెప్పి ఈ మొత్తం అంతా ఈశ్వరుడే, అది తప్ప ఇంకేమీ లేదు, మిగిలిందంతా కేవలం దాంట్లో అంశీభూతమై ఉన్నప్పటికీ పక్కన దృష్టి చూడడానికే లేదు. అవి వచ్చిపోతూ ఉన్నాయి, ఉన్నది ఒక్కటే అట్లే ఉంది, ఏ మార్పు లేకుండా అని చెప్పినటువంటి వారేమో అద్వైత బోధన ప్రతిపాదించినటువంటి ఆదిశంకరులు. అంతా మొత్తం దక్షిణాది వాళ్ళే. ఈ రామానుజాచార్యులు, ఆ మధ్వాచార్యులు, శంకరాచార్యులు వారేమో కేరళలో, వీళ్ళిద్దరునేమో కర్ణాటకలో పుట్టారు. అప్పటికి ఇంకా ఈ రాష్ట్రాల పేర్లు లేవనుకోండి, ఇప్పుడు రాష్ట్రాలుగా వచ్చినాయి భాషాపరంగా. అట్లా ఈ 3 ప్రతిపాదనలు చేశారు. జీవుడు ఈశ్వరుడే, ఇది కాదు. ఈశ్వరుడే జీవుడైనాడు, ఇది కాదు. అసలు జగత్తు జీవేశ్వరులు లేరు, ఉన్నది బ్రహ్మమే. ఇది అద్వైతం ఇప్పుడు చెప్పినటువంటిది. ఉన్న బ్రహ్మం బయలే, ఇది అచలం. ఉన్న బ్రహ్మం కూడా ఏది బ్రహ్మము? అద్వైతం ఉన్నది బ్రహ్మమే అని చెప్తే ఆ ఉన్న బ్రహ్మం ఏదైతే ఉన్నదో దానికి కారణ వస్తువుగా ఉన్నటువంటివి ఏవి కూడా కాదు. అది ఉత్పత్తి నాశనాలకు సంబంధించినటువంటి సంకల్పాలు చేసింది. ఏ సంకల్పము చేయకుండా కదలక మెదలక ఉన్నటువంటి సృష్టి, పుట్టినప్పుడు పుట్టక ముందు కూడా ఎప్పటికీ పరిణామం లేకుండా, మార్పు లేకుండా, చావు పుట్టుకలకు సంబంధం లేకుండా ఉంటుంది. అది అచలము, అదే బ్రహ్మము, అది నిజమైన బ్రహ్మం అదేను, బట్టబయలే బ్రహ్మము అని అది అచలంగా చెప్పింది. ఈ తల్లిదండ్రులు జీవేశ్వరులు, తల్లిదండ్రులు లేరు, జీవేశ్వరులు లేరు, ఇలా వ్యోమములు లేవు, భూమి ఆకాశాదులు లేవు, మేనులు లేవు, ఎరుక మరుపులు లేవు, కలమెలుకో లేవు, శుక్ల శోణితములు లేవు, నీరు అన్నము లేవు, ప్రకృతి పురుషుడు లేరు, ఆలు మొదలు లేరు. కానై ఈ రీతిగా ఉన్నది ఎరుక. ఇవన్నీ ఎరుకతో కల్పించినది. ఈ ఎరుక పోతే ఈ చెప్పినవన్నీ లేవు. ఎప్పుడైతే అది నిజమనుకొని ఎరుక సత్యంగా ఉండి కనపడుతున్న దానిని నమ్ముతున్న వారికి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు చెప్పినవన్నీ. ఈ విచారణ చేసినటువంటి ఎరుకను విచారణ చేసినటువంటి వారికి ఇది మధ్యలో వస్తోంది పోతోంది, నిజానికి ఇది ఎప్పుడూ లేదు. నిరంతరము ఆ మెలకువ వచ్చినట్లు కళలోంచి మెలకువ వస్తే ఏ విధంగా మళ్ళా జాగ్రత్త అవస్థలు ఈ పనులని చేసి మళ్ళీ రాత్రికంతా నిద్రపోతుందో అట్లా జగత్తులో కల్పించబడినటువంటి దీని అంతటినీ, ఈ కల్పనలకు కారణమైనదంతా కూడా ఏదంటే ఆ ఎరుక. దాన్ని విచారించి అది లేకుండా పోతే ఇదేమీ లేవు. ఈ పైన చెప్పినవన్నీ కూడా లేవు. అవన్నీ లేనివి అని ఊరికే లేనివి అంటే ఊరికే లేనివి అనడానికి లేదు. అందుకనే ఈ విచారణ అంతా ఇంత దీర్ఘంగా చెప్పారు. మళ్ళా ద్వైతులు చెప్పింది, అద్వైతులు చెప్పింది, విశిష్టాద్వైతులు చెప్పింది, అన్నింటినీ విచారించి చెప్పిండేదే ఆచరం.
దాన్ని మరుగున పెట్టి దాన్ని విచారణలో గ్రంథస్థాలన్నీ ఆ ఉన్నటువంటి దాంట్లో ఇది కాదురా నాయన, ఇదంతా నువ్వేను, ఇదంతా నీ భావన, లేకపోతే నువ్వు లేకపోతే ఇదంతా ఏమీ లేదు అని శివరామదీశ్వరులు వేరుగా సిద్ధాంతం చేసి ఇందులోనే ఉంది, కానీ నువ్వు ఇందులో కూడా వల్ల భ్రమ చెందుతున్నావు, కాబట్టి ఇవి పోతే మొత్తం ఏమీ లేదనే నిర్ణయంగా చెప్పింది. ఎరుక అంటే ఏమిటంటే, ఇలా నీవు గుర్తించే తెలివి ఏదైతే ఉన్నదో అది ఎరుక. అసలు ఎరుక అంటే ఏమిటి? గుర్తించే తెలివి, దేన్నైనా గుర్తించే తెలివి. దేన్ని గుర్తించినప్పటికీ అది గుర్తించగలుగుతుంది కదా. ఎరుక సాధారణమైనటువంటి పూర్తి అంధకారంలో అజ్ఞానిగా ఉన్నటువంటి వాడైనప్పటికీ దారింటి నడుస్తున్నాడా లేదా? వ్యవహారిక జీవితంలో జరిగేటువంటి వానికి ఉండేటువంటి ఆ కాస్త తెలివితోనైనా గుర్తించుతున్నాడు. వాడి ఏటికి వల్ల, వాడు పసల కాటికి వల్ల, లేకపోతే ఏం పని చేయాలో ఆ కొంచెమే తెలిసినప్పటికీ వానికి ఆ కొంచెమైనా గుర్తించే తెలివితోనే గుర్తిస్తున్నాడు. మహాజ్ఞానైనటువంటి వాడైనా గుర్తించే తెలివితోనే చేస్తున్నాడు. సర్వజీవులు, సర్వ పక్షులు, గీచులు, సర్వ ప్రాణులు కూడా గుర్తించేది ఒకటి ఉంది. కనులు లేనటువంటి జీవులు కూడా గుర్తించే తెలివి ఉంది. ఏకకణ జీవిగా ఉన్నటువంటి మెదడే లేనటువంటి ఎర్రలు ఉంటాయే, దానికి మెదడు లేదు. దానికి అమీబాకు ఇట్లాంటి ఒకటి రెండు ఉన్నాయి, 2-3 సృష్టిలో మెదడే ఉండదు. ఒక ఎర్ర తీసుకొని 3 భాగాలు కట్ చేసినారనుకో, బయటికి తీసి ఆ కట్ చేసిన భాగం మోసకపోతుంది. కాసేపు తర్వాత ఆ మోసకపోయి ఏమవుతుందంటే 3 వేరువేరుగా జీవిస్తాయి. తల లేదేమీ లేదు దానికి, అన్ని పక్కల తలే. ఆహారం ఆకలి గుర్తెరుగుతుంది. మళ్ళీ అది ఆహారాన్ని తింటోంది, ఆహారం స్వీకరిస్తోంది, అన్ని చేస్తోంది. మరి గుర్తించే తెలివి అన్నిటిలోనూ ఉన్నది, అన్ని ఆయా స్థాయిల్లో ఉంది ఆ గుర్తించేటువంటి తెలివి. ఆ గుర్తించే తెలివి లేనిది అని విచారణ చేసేకి అప్పుడేముంది? ఎరుక అంటే ఏమిటంటే గుర్తించే తెలివి ఏదైతే ఉందో అది ఎరుక. ప్రకృతి అంటే కూడా ఎరుకే, పురుషుడు అంటే కూడా ఎరుకే, జీవుడన్నా కూడా ఎరుకే, ఈశ్వరుడన్నా ఎరుకే, నేనన్నా ఎరుకే, మేనన్నా ఎరుకే. ఎరుకే, ఎరుకన్నా కూడా ఎరుకే. ఆ ఎరుకను గుర్తించి ఎరుక అంటా అనేది కూడా ఎరుకే. మరుపన్నా కూడా ఎరుకే. ఆ మరచిండేది ఏంది? ఈ గుర్తెరిగే చైతన్యమే కాసేపు మరచింది. మళ్ళా గుర్తుకొస్తున్నాయా లేదా అంశాలు? కాసేపు మర్చిపోయి మళ్ళా గుర్తుకొస్తున్నాయి. తల్లిదండ్రులు ఎరుకే, గురు శిష్యులు అన్నా ఎరుకే, భూమి ఆకాశములన్నా ఎరుకే. వీటన్నిటిని ఏది గుర్తిస్తోందో అది ఎరుక. ఆ గుర్తించేది గుర్తురహితమైపోతే, గుర్తురహితం ఎట్లయిపోవాలి? ఊరికి కేవలం నేను మర్చిపోయినా కాబట్టి గుర్తురహితమయ్యేది కాదు. విచారణ చేసినటువంటి వాడు తాను లేడు, తాను కర్తగా ఉండట్లేకుండా ఏది గుర్తెరుగుతోందో అది దీనిలో ఉండి పనిచేస్తూ సర్వము తాను చేస్తున్నట్లుగా భావిస్తూ తాను కర్తగా మారి చేస్తుంటే ఆ చేస్తున్న కర్మ ఫలితాలు వస్తున్నాయి ఎంబటి. అవి వస్తే ఉపాధిని ధరించే విధంగా అవుతున్నాయి. కాబట్టి ఆ జ్ఞానం ఏదైతే గుర్తెరుగుతుందో దాన్ని రహితపరుచుకొని మళ్ళీ జీవిస్తున్నప్పటికీ, చుట్టూ ఉన్నవి కనపడుతున్నప్పటికీ, వ్యవహరిస్తున్నప్పటికీ ఆ లేనెరుకలో తాను జీవిస్తున్నట్టు ఎట్లా జీవించాలో అది గురుమూర్తి చేత అది లేనెరుక కనబడుతున్నది, తెలియబడుతున్నది, అంత లేనెరుకగా ఉన్నది అనేది గుర్తెరగాలి. ఆ గుర్తెరిగే కోసమే విచారణ. గుర్తెరిగిన తర్వాత దేంతో గుర్తెరిగావో ఆ గుర్తెరిగే గుర్తుని వదిలే కోసమే ఇదంతా. మరి ఇన్ని రకాలుగా చెప్పినటువంటివన్నీ ఎరుకే. అన్ని పైనుంచి చెప్పినా ఇప్పుడు గుర్తించే తెలివి ఏదైనా సరే, ప్రకృతి అన్నా ఎరుకే, పురుషుడన్నా ఎరుకే, జీవుడన్నా ఎరుకే, ఈశ్వరుడన్నా ఎరుకే, నేనన్నా ఎరుకే, మేనన్నా ఎరుకే. ఎరుకన్నా కూడా ఎరుకే, మరపన్నా ఎరుకే, తల్లిదండ్రులు ఎరుకే, గురువు శిష్యులు ఎరుకే, ఏ విధంగా భూమి ఆకాశములన్నా ఎరుకే. నక్షత్ర గ్రహతారాణం అధికో విశ్వభావన తేజపామసి తేజసామపి తేజస్వి ద్వాదశాత్మకం నమోస్తుతే.
అన్నది ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం అని ప్రత్యేకంగా గ్రంథం ఉంది. ఆదిత్య హృదయంలో అన్నటువంటి మాటను ఉదహరించారు ఇక్కడ. నిరంతరాయంగా భూనభోంతరాలమునందు ప్రదక్షిణగా చేయబడుతున్నటువంటి నక్షత్ర గ్రహతారాణం అధికో విశ్వభావన. అనంత విశ్వభావనలో అధిక భావన దానిల పట్ల అధికుడైనటువంటి సౌరమండలం అనేటువంటి బిందుస్థానం ఏదైతే ఉందో ఆ బిందుస్థానము ద్వాదశాత్మకమై ఉన్నది. అట్టి ద్వాదశాత్మకుడైనటువంటి నారాయణుడైనట్టి సూర్యనారాయణుడికి వందనం అనింది. అది ఏం చేస్తోంది? నిరంతరము వెలుగును పంచుతోంది. ఇప్పుడు కూడా వెలుగుంది, ఇక్కడ లేదు. ఇది చాటుగా ఉండి దీనికి నీడబడినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇప్పుడు కాసేపు పోతే, ఇంకొక అరగంట పోతే మొత్తం అంతా ఇటువైపుకి అవుతుంది. అటువైపు తిరిగినప్పుడు అక్కడ దేశాలన్నీ అవుతాయి. మరి ఇవన్నీ తిరగడానికి కారణమైన అయస్కాంత శక్తి ఏ వెలుతురులోంచి వస్తోంది? ఈ భూమి ఇలాగా గాలిలో ఒక పుటచెండు నిలబడాలంటే కూడా ఒక దారం కట్టాలి దేనికన్నా. కానీ అట్లాంటి దారంతో సహా ఆధారం లేకుండా గాలిలో ఉంది ఈ భూమి అనేది, శూన్యంలో ఉంది. ఈ పైకి ఉన్నటువంటి అనేక నక్షత్రాలు, భూమి కంటే పెద్దవైనటువంటి గ్రహాలతో సహా సర్వము పైనే ఉన్నాయి, వేలాడుతూ ఉన్నాయి. వాటికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సూర్యుడు అనేటువంటి దీంట్లో నుంచినే వచ్చింది. ఈ నిరంతరాయంగా ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటుంది ఓ నిమిషం విశ్రాంతి తీసుకునేది ఏమీ లేదు. ఏమీ లేదంటే ఎక్కడున్నది అక్కడ ఉంది, కానీ ప్రకాశిస్తూనే ఉంది. ప్రకాశం ఎప్పుడైనా చీకట్లేక పోయిందా? ప్రకాశం ఎప్పుడైనా కాసేపు ఆగిపోయిందా ఓ క్షణమైనా? లేదు, నిరంతరాయంగా. ఇక్కడ రాత్రి ఏర్పడిందో ఉండకపోవచ్చు, కానీ ప్రపంచం అంతటికి ఇంకో వైపుకు పోతూనే ఉన్నాయి. అవన్నీ తిరుగుతున్నాయి, మిగిలినవి తిరుగుతున్నాయి, అవేమీ తిరగట్లే. ఆ సూర్యుడు, నక్షత్రాలు అవేమి తిరగట్లే, ఎక్కడ ఉన్నావు అక్కడ ఉన్నాయి. ఈ తిరుగుతున్న గ్రహాలకు ఏర్పడుతున్నాయి ఇవన్నీ. భూమి, చంద్రుడు లాంటి గ్రహాలు, ఈ మిగిలినటువంటి నవగ్రహాలుగా ఉన్నవి అవన్నీ సూర్యుని చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ తిరుగుతున్న గ్రహాలకు ఇవన్నీ ఏర్పడుతున్నాయి తప్ప. కాబట్టి ఆ సౌరమండలానికి ఎందుకుంది? అధికో విశ్వభావన, అనంత విశ్వభావన ఎందు అధికుడైనటువంటి సౌరమండలం అనే బిందు స్థానం ఏదైతే ఉన్నదో దానిని ఆధారం చేసుకొని ఇవన్నీ ఉన్నాయి. ఆ బిందు స్థానం ద్వాదశాత్మకమై ఉన్నది కాబట్టి అట్టి ద్వాదశాత్మకుడైనటువంటి ఆ సూర్యుడు ఎవరో కాదు, ఆ నారాయణుడైనట్టు సూర్యనారాయణుడే ఈ మొత్తం అంతటికీ ప్రకాశం చేస్తున్నటువంటిది. కాబట్టి వందనం అని అన్నాడు. మళ్ళా ఆ సూర్యనారాయణకి కూడా ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశం అంటే పరమాత్మ ప్రకాశమే, సృష్టికి కారణమైన వస్తువు నుంచే వచ్చింది. కానీ అట్టి బిందు ఆకాశమునందు బిందువు లేదు. బిందు ఆకాశమునందు ఏ బిందువు నుంచి అయితే ఏది ఉత్పత్తి అవుతోందో ఆ బిందు ఆకాశమునందుకు బిందువు లేదు. నిజానికి బిందువు అంతా మళ్ళీ వ్యక్తమైన తర్వాత ప్రణమంగా ఉన్నప్పుడు శబ్దం కానప్పుడు అనిగే ఉంది, శబ్దం లేదు. వ్యక్తమైన తర్వాత ప్రణవము ఈ 3 అక్షరాలతో ఆ మళ్ళా బిందువుతో కూడి మళ్ళీ సర్వము వచ్చేసింది అందులోకి. మళ్ళీ తన్మాత్రలు గుణాలతో కూడి కార్యరూపం ధరించినాయి. ఆ ఆకాశంగా ఉన్నదానికి ఈ బిందువు లేదు. కేవలాకాశం ఉత్పన్నం ఏది చేయలేదు, దాంట్లో కేవలాకాశంగా ఉంది. అందులో శబ్దం లేదు. శబ్దం పుట్టిన తర్వాత మళ్ళా శబ్దం ఉన్నటువంటి ఆవరణ కలిగిన ఆకాశం అయింది. మళ్ళీ ఇదంతటినీ సర్వమును ఖాళీగా ఉన్న దాంట్లో సృష్టి అయినటువంటి అంతా వచ్చినటువంటి ఆకాశంగా మారింది. కేవలాకాశంగా ఉన్న దాంట్లో బిందువు లేదు. బిందువు ఎప్పుడైతే చేరిందో ఓంకారం అనే ప్రణవము శబ్దరూపంగా దాల్చింది. అందులో నుంచి మిగిలినవన్నీ శబ్దము, స్పర్శ, రూప, రసగంధాలైనటువంటి 5 రకాలైనటువంటి తన్మాత్రలు మళ్ళీ వాటి లక్షణాలతో కలయడం వల్ల వాయువు, అవి కలయడం వల్ల అగ్ని, వాటిని కలయడం వల్ల మళ్ళీ జలము, అందులో పృథివీ, ఇవన్నీ పరిణామం చెందినాయి ఒకదాంతో ఒకటి కలిసి. కాబట్టి ఇది ఏమైంది? ఈ బిందువు అనేటువంటి బిందువు ఆకాశంలో ఆ కేవలాత్మలో లేదు ఏ బిందువు.
కేవలాకాశమునందు ఈ విశ్వం అనే ఎరుకే లేదు. ఈ విశ్వం అనే ఎరుకే లేదు ఆ కేవలాకాశంగా ఉన్న దాంట్లో. ఈ విశ్వమునకు మూలము లేదు. ఆ విశ్వానికి ఓ మూలం ఉంది, ఇక్కడ నుంచి వచ్చింది ఇట్లా వచ్చింది అని చెప్పడానికి మూలం కూడా లేదు. బయలునందు అని నిరూపిస్తున్నారు. ఈ బయలునందు ఇంత బయలు స్థితిని ఎరిగితే బయలులో లేదు. బయలు స్థితిని ఎరగకుండా మామూలుగా చూసేవానికి ఈ పైన చెప్పబడినటువంటివన్నీ ఏవేవైతే లేవున్నారో అవన్నీ ఉన్నాయి. విచారణ చేసినటువంటి వానికి బయలు స్వరూపం దాకా పోయినటువంటి వానికి లేవు. మ్యూట్ చేసుకోండి ఎవరో రమణమ్మ. కాబట్టి ఇది ద్విపుటిని కోసే పద్ధతి. ఇక్కడ త్రిపుటితో పని లేదు. ముందు ద్విపుటిని అంటే ఆ ఫస్ట్ ఏర్పడిన దానికి కారణమైనటువంటి కార్యకారణ వస్తువులు రెండు లేవు. ఆ రెండు పోతే త్రిపుటితో పని లేదు. ఇక చాలా మందికి త్రిపుటిని అధిగమించడమే శతజన్మలు పడుతుంది అంటారు. త్రిపుటిని అంటే ఇక్కడ భావించుతున్నటువంటిది త్రిపుటి ముందు ఇది లేదు, మళ్ళీ ఉన్నది అది అని చెప్పారు. అది కూడా లేదు, దానికి కారణమైనది లేదు. ఆ కారణమైన వస్తువుతోనే కార్యరూపం ధరించింది అని చెప్పబడుతున్నదంతా ఎప్పుడు లేకుండా అవుతుంది. అక్కడ దాకా ప్రయాణం చేసి అంతకుముందు ఏముందో తెలుసుకుంటే దాంట్లో ఏ రకమైనటువంటి ఉత్పత్తి సామర్థ్యం, ఉత్పత్తి రకమైనటువంటి కార్యకారణాలు లేని దానికాటికి పోతుంది. ముందు ఈ త్రిపుటిలో నుంచి ఈ త్రిపుటి అక్కడి నుంచి ఆ దివుటి పుట్టే మళ్ళీ త్రిపుటి పుట్టింది. పుట్టి దీన్ని అంతటినీ కంటి ముందు చూస్తున్నాడు కాబట్టి నమ్ముతూ వ్యవహారం చేస్తూ ఉంది. మరి ఈ త్రిపుటిని దాటికే చాలా మందికి జన్మలు పడతాయంట, అనేక జన్మలు. వాళ్ళు ఎప్పుడైనా మేము ఎందుకు పుట్టాము, ఏమిటి సృష్టి, ఇది ఎలా వచ్చింది, దీని గురించి ఆలోచన చేసితే కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ వ్యవహారము, వ్యవసాయము, లేకపోతే ఇంకోటి ఆ పక్కనోడు ఎట్లా, నేను కూడా అట్లా ఎదిగేది ఎట్లా, నేను ఎట్లా ఏం వాళ్ళు ఏం చేయాలి, ఇదే ఉంది. ఈ జన్మలు ఇన్నెత్తుతున్నప్పటికీ ఎందుకు జన్మిస్తున్నాం, ఏం చేస్తున్నాం అని ఎప్పుడు కూడా తనలేక మళ్ళీ వెనక్కి ప్రశ్నించుకోడు. ఆ త్రిపుటిని దాటడానికి ప్రశ్నించుకుంటే కదా ఎప్పుడైనా. త్రిపుటి అనేది మళ్ళీ తెలియబడాలంటే త్రిపుటి మూడు రకాలైనటువంటి నీకు ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటువంటి మూడు లక్షణాల వల్ల ఈ ప్రపంచాన్నితో తాదాత్మ్యం చెంది అది నిజం అనుకొని దానివల్ల నువ్వు ఇట్లయితున్నావు నాయన అని చెప్పేవాడు కావాలి కదా. చెప్పేవాడు ఉన్నాడు. చెప్పేవాడి కంటే వీనికి ప్రశ్న కలగాలి కదా చెప్పేవాడి దగ్గరికి పోయేకి. కాబట్టి త్రిపుటిని దాటడానికే, అధిగమించడానికి అనేక జన్మలు, 100 జన్మలు కలుగుతాయట త్రిపుటిని దాటడానికి. ఇక త్రిపుటి దాటడానికి శతజన్మలు పడితే మరి త్రిపుటిని దాటాలంటే శతకల్పములు పడుతుంది. శతకల్పములు ఇట్లాంటి సృష్టులు అనేకమైనటువంటి కల్పములు. కల్పం అంటే అనేక యుగాలు కలిసినటువంటివి, అనేక యుగాలు పడుతుందట. కాబట్టి అందుకనే ఏదో ఒక జన్మలో ఈ లక్షణమైన ప్రశ్న కలిగితే ఈ త్రిపుటిని దాటడానికి, తానే ముక్తి పొందడానికి, శాశ్వత ముక్తి పొందడానికి వీలు కావాలి అంటే అటువంటి గురుమూర్తి దగ్గర ఎప్పుడో అటువంటి అనేక జన్మల పుణ్య ఫలితంగా దొరికి అట్లా చేయగలిగేవాడు దొరికితేనే కదా. కాబట్టి ఈ త్రిపుటిని దాటడానికి ఇంత విచారణంత ఎందుకు చెప్పారు ఇంతగా? ఈ ఆరూఢత చెందాలి కదా. మాటికి కాసేపు తర్వాత నువ్వు వ్యవహారం లేకపోతావు కదా. విచారించిన తర్వాత మళ్ళీ వ్యవహారంలోనే చిక్కుకుంటావు. కాబట్టే ఎప్పటికీ ఫస్ట్ నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చు వరకు మరొక దీనిని అని చెప్పాడు కృష్ణప్రభువులు. ఎందుకంటే వ్యవహారం ఏం చేస్తున్నప్పటికీ మళ్ళీ దానితో తాయాత్వం చెందకుండా ఇది లేనిదే లేని కల్లో నేను ప్రవర్తన చేస్తున్నానని గుర్తుండాలి కదా. కాబట్టి ఎన్ని జన్మలు పడుతుందంటే శతకల్పములు పడుతుంట ద్విపుటిని దాడాలంటే. త్రిపుటిని రెండింటిని దాటితే అంతకుముందు ఉన్నది ఏదో అది శాశ్వత వస్తువుగా ఉన్నది అని తెలియబడేకే ఈ బోధ. అంటే బ్రహ్మ నిర్వాణమునకు సంబంధించినటువంటిది అచల మార్గం. బ్రహ్మ నిర్వాణం అనే పదం వాడాడు చూడండి ఇక్కడ ఆయన. అందుకే దానికి పీఠానికి ఆ పేరు పెట్టాడు. ఎవరు ఆయన? కర్నూలు దగ్గర మనమంతా పోయినాము.
నన్నూరు ఈశ్వర్ రెడ్డి. కరెక్ట్. నన్నూరు ఈశ్వరరెడ్డి గారు లేరు, పరమపదించారు. కర్నూలు దగ్గర ఏదో పెళ్లికి పోతే ఊరు బయట 5 కిలోమీటర్లు యువతల ఫంక్షన్ హాల్లో ఉండింది పెళ్లి. మన ఆదినారాయణ కొడుకు పెళ్లికి పోయినప్పుడు మాకు అక్కడ ఎందుకో గుర్తొచ్చి ఎక్కడుందంటే ఇక్కడ దగ్గరలో ఉందన్నారు. అయ్యో కారులో వెళ్ళిపోదాం రండి పోదామంటే అప్పటికే ఆయన లేరు, పరమపదించారు. అమ్మగారు ఎక్కడో ఇంటి దగ్గర ఊర్లో బిడ్డ దగ్గరే ఎవరి దగ్గర ఉంటారు స్వామి, తాళాలు ఒక ఆయన పలానా ఆయన దగ్గర ఉంటాయి, ఆయనకు ఫోన్ చేద్దాం పిలిపిద్దాము, అన్ని తాళాలు వేసి ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు ఏమో బాగా జరిగింది బ్రహ్మాండంగా, ఇప్పుడు తాళాలు వేసి ఉన్నాయి, అన్ని కంప చెట్లు పిచ్చి వంకలు మర్చినాయి. మళ్ళీ తర్వాత ఉండేవాళ్ళు ఎవరు ఎప్పుడో కార్యం జరిగినప్పుడు ఓపెన్ చేస్తారంటే మిగతా డబ్బులు లేదు. ఆ పీఠానికి ఏం పెట్టారైనా బ్రహ్మ నిర్వాణ పీఠం. బ్రహ్మమే బ్రహ్మమే లేకుండా అయిపోతే బ్రహ్మ నిర్వాణం చెందడం, జీవన్ముక్తి చెందేవాడు నిర్వాణము అంటే నిర్వాణం అనే పదం బౌద్ధులు ఎక్కువ వాడారు. నిర్వాణం చెందడం అంటే జీవన్ముక్తి చెందడం అన్నట్టు. కాబట్టి బ్రహ్మ నిర్వాణానికి సంబంధించిందంట. జీవుడి యొక్క జ్ఞానోదయము నిర్వాణం. జీవుని జ్ఞానోదయం కలిగితే నేను జీవుడుగా భావన చెందాను, నిజానికి నేను జీవుణ్ణి కాదు, ఏ శక్తి అయితే ఏ చైతన్యం అయితే నాలో ఉండి నన్ను నడిపిస్తున్నటువంటి శక్తిగా ఉన్నదో అది ఈశ్వరుడే, వేరుగా లేదు, వేరుగా భావన లేదు. ఈ రెండు కలిగినటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటిదే సృష్టికి కారణమైంది. అది కూడా లేకుండా పోతే ఇక ఏమీ లేదు. కాబట్టి ఈ బ్రహ్మ నిర్వాణానికి సంబంధించిన మార్గం ఇది. జీవుడి యొక్క జ్ఞానోదయము నిర్వాణం, ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మానుసంధానం. ఆత్మ అంటే ఏమిటి? నా శరీరంలో ఎక్కడి నుండి ఎట్లా పనిచేస్తూ సర్వమునకు కారణమవుతోంది, దాని ప్రకాశం. అది అనేకత్వాన్ని పొందకముందు ఏ స్థితిలో ఉంది? ఆ బ్రహ్మమే అనేకత్వాన్ని పొందినటువంటిది కదా, బ్రహ్మాండకర్త అయినటువంటి బ్రహ్మమే, అది నేనే కదా అని అక్కడి వరకు అనుసంధానం చేస్తే బ్రహ్మ దాకా ఆ ఇత్యాది జీవన్ముక్తి సంబంధమైనటువంటిది కూడా అయిందంతా కూడా అద్వైత మార్గం. అద్వైత మార్గమేమో ముందు నువ్వు బ్రహ్మముగా ఉన్నావు, అది తెలుసుకో, ఈ మిగిలినవన్నీ లేవు, ఇవన్నీ పుట్టిపోతూ వస్తూ పోతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి అనేది తెలిపినటువంటిది ఆ మార్గం. బ్రహ్మ నిర్మాణముచ్యతి అంటుంది భగవద్గీత. బ్రహ్మ నిర్వాణముచ్యతి అంటుందంట భగవద్గీత. పురుషోత్తమ ప్రాప్తి ఎప్పుడయ్యా అంటే బ్రహ్మ నిర్వాణముచ్యతి, కర్మయోగం ఉంటుంది. ఏ కర్మ చేసినా సంకల్ప కాలంలో బ్రహ్మ కర్మ సమారభే అని ప్రారంభిస్తున్నారు. ఆ సమిష్టిలో కర్మ చేస్తున్నది ఎవరు? ఇక్కడ కర్మ చేస్తున్నది జీవుడుగా భావన చెంది వీడు చేస్తున్నాడు కర్తగా ఉండి. సమిష్టి కర్మ ఒకటి జరుగుతోంది, బ్రహ్మాండానికి సంబంధించి ప్రకృతికి సంబంధించిన కర్మ ఆ బ్రహ్మం చేస్తూ ఉన్నాడు. ఆ కర్మ ఏ విధంగా? ఆ కర్మ జరుగుతున్నటువంటి దాంట్లో సకల ప్రకృతి సకల బ్రహ్మాండం అంతా కదులుతూ ఉండడానికి కారణమయ్యింది. కాబట్టి బ్రహ్మ నిర్మాణం బ్రహ్మ కర్మ సమారభే అని ప్రారంభిస్తారు. అంటే అనంతంగా ఉన్న బయలునందు సంకల్పవశాత్తు బ్రహ్మాండం ఎట్లు ఉదయించనో, బ్రహ్మ ఎట్లు సృష్టి చేసనో అది బ్రహ్మ కర్మ. బ్రహ్మ కర్మ ఏందయ్యా అంటే ఏ సంకల్పం కలిగితే నువ్వు సర్వము చేస్తున్నావో దానివల్ల ఏర్పడుతున్న కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావో అట్లా బ్రహ్మాండం ఏర్పడడానికి బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏ సంకల్పం వికల్పం లేనటువంటి దాంట్లో ఈ బ్రహ్మం అనే దానికి సంకల్పవశాత్తు బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేయాలనే వ్యక్తం చేయాలనేటువంటిది కలిగి వ్యక్తమయ్యి పంచభూత సృష్టి జరిగి దాంట్లో మళ్ళా అనేకత్వాన్ని పొంది ప్రాణులు ఇవన్నీ ఏర్పడి జరిగినాయి. జరిగి వ్యవహారం అంతా మామూలుగా చేసినాయి గుడ్డిగా. ఇది ఏర్పడడానికి కారణం ఏమిటి అని తపస్సులు, బ్రహ్మాండం ఏర్పడడానికి అందులో పిండాండం ఏర్పడడానికి కారణం ఏమిటని యోచన చేసి 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 అనేకులు అనేకంగా చెబితే లాస్ట్కు కపిల మహాముని సాంఖ్యాన్ని తెరపైకి తెచ్చాడు. అది 90% ఇప్పుడు 80-90% ఒప్పుకోదగిందిగా సైన్స్లో కూడా అట్లాంటిదే చెప్పారు అని ఒప్పుకునే స్థితిలోకి తీసుకొచ్చారు. మరి ఇదంతా ఎప్పుడు పురుషోత్తమ ప్రాప్తి? ఈ కర్మరాంచి నుంచి దాటుకొని పురుషోత్తమ ప్రాప్తి జరిగేది ఎప్పుడయ్యా?
అంటే ఈ బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఈ కర్మయోగం పోవాలంటే నీ ఒకటే కాదు, నీ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం కూడా నిర్వాణం చెందాలి. నిర్వాణం చెందడం అంటే అఖండ ఎరుకగా ఏది ఇచ్చిందో, ఏది సృష్టించిందో అదే బ్రహ్మముగా ఉన్నది. అది కూడా నశిస్తే తప్ప దాని అవతల ఉన్నటువంటి పరబ్రహ్మ నిర్ణయం జరిగి దానికి ఏమీ లేనటువంటి పరిపూర్ణం మాత్రమే అంతటా ఎప్పటికీ ఉంది, పరిణామ వికారములు లేకుండా. ఈ మధ్యలో జరిగినటువంటి వికారమే ఈ సంకల్పం. ఈ సంకల్పం వల్లనే ఈ అన్నిటికీ కారణమైనటువంటిది పుట్టింది అనేది గుర్తెరగాలి. ఏ కర్మ చేసినా సంకల్పాలంలో బ్రహ్మకర్మ సంహారమే అని ప్రారంభిస్తారంటే అనంతంగా ఉన్న బయలునందు సంకల్పవశాత్తు బ్రహ్మాండం ఎట్లు ఉదయించిందో, బ్రహ్మ ఎట్లు సృష్టి చేసానో అది బ్రహ్మ చేసినటువంటి కర్మ. కల్పాంతమందు ఇంకా యుగం అయిపోయేటప్పుడు ఏం చేస్తుంది? బ్రహ్మము విరమిస్తుంది. విరమిస్తుందంటే దాని కర్మ ఏమి చేయదు. ఇంకా సర్వకర్మలను విరమించి అది నిర్వాణం చెందుతుంది. కాబట్టి బ్రహ్మ నిర్వాణము అనేది ఉంటుంది అంటే ఆ బ్రహ్మమే నువ్వు కదా. ఆ బ్రహ్మం నువ్వు అనేదేమో మళ్ళా ప్రత్యేకంగా విచారణ. వేదాంతంలో నేను ఈ అచల బోధలేకి వచ్చిన తర్వాత ఏ బోధలే కన్నా పోనీ ఆ బోధలోనేమో నువ్వు కర్తగా ఉంటున్నావు, నువ్వు బ్రహ్మం అని తెలిసినప్పటికీ అద్వైతంలో సంకల్పం చేసేటువంటి బ్రహ్మగా ఉన్నావు. ఆ సంకల్పం చేసే బ్రహ్మ విరమిస్తే సంకల్పించేవాడు లేడు, మళ్ళీ పునఃసృష్టి చేసేవాడు లేడు. అయితే అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ కోరిక కలిగితే అది ఉన్నంతసేపు బీజ వస్తువు ఉన్నట్లే మళ్ళీ సృష్టి జరుగుతుంది, మళ్ళీ జన్మలు కలుగుతాయి. కాబట్టి ఆ రెండిటికీ అవతల ఉన్నటువంటి ముక్తిని కదా అందుకోవాల్సింది. కాబట్టి ఏ కల్పాంతమందు ఇది బ్రహ్మకర్మ నిర్వర్తిస్తున్నాడో అది కల్పాంతమందు విరమిస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మ నిర్వాణం చెందినట్టు, మళ్ళీ ఇంకా సృష్టించే శక్తి లేదు ఇంకా. కాబట్టి ఆ బీజ వస్తువు నీలో కూడా బీజ వస్తువు ఎట్లుంది? నీలో ఉన్నటువంటి బీజ వస్తువు ఏది? నేనని పలుకుతున్నదే. ఆ నేనని పలుకుతున్నది అన్నీ చేస్తోంది. ఆ కర్మ దానికి శరీరానికి ఏమీ లేదు, శరీరం వీడే పడిపోయా, ఇక్కడే పోయా. ఇంకా సేమ్ మిగతా వస్తువులన్నీ ఎట్లా చెడిపోయినాయి అట్లా 3 నెలలు 4 నెలల్లో మొత్తం చెడిపోయాయి అన్నట్టు అయిపోతుంది శరీరం. మరి ఏది ఈ కర్మకు అంతటికీ బాధ్యతగా ఉండి ఈ కర్మను మోసుకొని వెళ్ళి మళ్ళీ ఉపాధి తీసుకుంటుందంటే గుర్తెరిగే చైతన్యమే ఆత్మగా ఉండి తీసుకెళ్ళి చేస్తుంది. అది నిర్వాణం జరిగితే, దానికి కర్త లేకుండా అయిపోతే, కర్మ లేకుండా అయిపోతే, ఆ రెండింటి ముడిలోంచి ఇక్కడనే ఈ మానవ జన్మ ఎత్తినప్పుడే ఆ గురుమూర్తి కృప వల్ల పొందగలిగితే ఇంకా మళ్ళీ పోయి ఉపాధి ఎత్తుకునే పని లేదు, శాశ్వత ముక్తి అనేది కలుగుతుంది. మరి అలాంటి బ్రహ్మ నిర్వాణ స్థితికి ఆవల ఉన్నదే పరం. దాని ఆవల ఉన్నది ఏ కర్మ నిర్వర్తిస్తున్నాడో బ్రహ్మము, దానికి ఆవల ఉన్నది పరం. దాన్ని సూచించేదే అచలం. ఈ అచలబోధ ఏం చేస్తుంటే దాన్ని సూచన చేస్తుంది. ఆ సూచనే చేయాల్సిందే తప్ప అదేం చూపెట్టేది కాదు. చూపెట్టైనా చూడు దీంట్లో ఇగో ఇక్కడ ఉంది, ఆ చూపించినాననే కొంతమంది చెప్తున్నటువంటి వాళ్ళ వల్ల మనకి ఎంత అపవాదం వస్తుందో చూడండి. మొన్న ఆయన కూడా అదే చెప్పాడు. పొద్దున్నే క్లాస్ చెబుతున్నటువంటి పూనా దయానంద స్వామి. చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఇట్లాంటివి చెప్పుకొని దీని మీద చెప్తున్నటువంటి వాళ్ళు ఎట్లా చూపిస్తాడు? సూచన చేయగలుగుతాడు. నీ భావనలో నీ ఊహలో చెందమంటున్నాడు. కళలో ఏ విధంగా వచ్చిందో మెలకువ చెందుతానే ఏ విధంగా లేదో ఈ బ్రహ్మాండం అనేటువంటి కళ నేను పుట్టించి జరుగుతుంది నాయన. ఆ కళలోంచి నువ్వు బయటపడితే ఇది మొత్తం సర్వము ఒక్క క్షణంలో పోతుంది. ఇది పుట్టకముందు ఏదైతే ఉన్నదో దాన్ని ఊహాత్మకతతో తెలుసుకో గురు సూచన ద్వారా అని చెప్పారు. అట్లా సూచన చేసేదే ఇది. సూచన చేసేది కదా. దర్శనం చేపించాడా? మాకు చూపించాడు. ఆ 2 కళ్ళు మూసుకొని వేళ్ళు పెట్టుకుంటే, ఇంకోటి పెట్టుకుంటే, కళ్ళతో శరీరంతో ఇంకో రకంగా ఏ రకంగా కూడా తన్మాత్రలతో తెలుసుకునేది కాదు ఇది. ఏ తన్మాత్రలు తెలుసుకోలేని స్థితిలో కేవలం ఊహాత్మకంగా ఆటి వరకు నేను బ్రహ్మం అనేటటువంటి నేనే బ్రహ్మముగా ఉన్నాను, నాలో ఉన్నటువంటి చైతన్యమే ఈశ్వరుడుగా ఉన్నదనే ఏకత్వ స్థితికి పోయి ఆ స్థితి దాకా విచారణ చేసినకే సులభమవుతుంది.
ఆడి దాకా కూడా పోలేకుండా ఉంటే ఇంకా త్రిపుటి త్రిపుటి రెండు రహితంగా ఉందా. ఇది త్రిపుటి రహితమైతే నేనే సర్వవ్యాప్తి చైతన్యాన్ని, నేనే అనేకత్వాన్ని పొందినందువల్ల జీవులుగా తయారైనాను, అంతకుముందు బ్రహ్మముగా ఉన్నాననే సత్యం వరకు ప్రయాణించగలిగిందేవాడు అవతల స్థితిని తెలుసుకుంటాడు. కాబట్టి సూచించేదంటే సూచించే వాళ్ళల్లో ఇట్లాంటి పొరపాట్లు జరగడం వల్ల, కొంతమంది నేను దర్శింపజేశానడం వల్ల ఆ శిష్యులు నేను దర్శించాను చూపించడంగా సూచన చేస్తాడు. చూపడం అంటే భావన చెందడమే. భావన చెందినటువంటి వాడు ఇట్లా విచారణ చేసినటువంటి వాడైతే బాగా భావన చెంది ఉంటాడు. అట్లా కాకుండా కేవలం దాంట్లోని విషయాన్ని తత్వాలుగా పాడుకొని దాంట్లో విషయాన్ని కేవలం మాట్లాడుకొని చెప్పేది కాదు అది. కాబట్టి పరాత్పర స్థితిని సూచిస్తుంది. అచలం ఏం సూచిస్తుందంటే పరాత్పర స్థితిని, పరమును దాటినటువంటి స్థితిలో పరాత్పరమైనటువంటి స్థితి సూచిస్తుంది. ఇట్టి నిర్ణయాన్ని పొందాలి. అట్లాంటి నిర్ణయాన్ని పొందాలంటే దిపుటిని తెగగోయాలి. కాబట్టి జగత్తు దానికి సృష్టికి కారణమైనటువంటిది దిపుటిగా ఉంది, కార్యకారణంగా. త్రిపుటిగా ఉన్నదేమో జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా మూడు రకాలుగా భావన చెందుతూ ద్రష్ట, దృష్టి, దృశ్యం భావనతో తాయత్వం చెందుతోంది. ఈ త్రిపుటిని తగ్గొస్తే మళ్ళీ ద్విపుటిని తగ్గోసేకి వీలవుతుంది. కాబట్టి ఈ జీవేశ్వర త్రయంలో జగత్తు ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే బ్రహ్మమని అన్నాడో అప్పుడు లేదు, ఉన్నదంతా బ్రహ్మమే అని అనే వరకు, అంతవరకు ఈ విచారణ అంతా చేసుకుంటూ పోతే ఆ ద్విపుటి పోతుంది. తత్పరము అవలోకించినప్పటికీ తద్రహితము, వస్తుమద్రహితము, ఆవరణరహితము, నియమరహితము, నిరతము ఒక్క రీతి తా కదలక ఉన్నట్లుండు. తత్పరం, తత్ అంటే ఏం చెప్పాము? తత్ అంటే ఈ కారణ వస్తువుగా ఏ బ్రహ్మం ఉందో అదే తత్వం అన్నారు. అది నువ్వేనాయనా అని చెప్పడానికే తత్ త్వం అసి అన్నారు. తత్ అది, త్వం నీవే, అసి అంటే అయి ఉన్నావు అనే తత్వమసి అనేటువంటి వేదవాక్యం వచ్చింది. దాని అర్థం నువ్వే అది అని. అది అయి ఉన్నావని అవలోకించినప్పటికీ తద్రహితము, ఆ తద్దు రహితం కావాలి. ఆ తత్తే కారణమైంది ఈ సర్వము కల్పన చేయడానికి. ఆ తత్తురహితం కావాలి. వస్తుమద్రహితం, ఈ వస్తువుతో సహా మొత్తం ఉన్నటువంటి సర్వము రహితం కావాలి. ఆవరణ రహితం కావాలి. ఏ ఆవరణంలో అయితే ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడిందో అట్లాగే ఏ ఆవరణము నీ శరీరంగా ఉంటే నీ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్యం నీ ఆవరణలో వచ్చిందో, కాబట్టి ఈ ఆవరణ ఆ ఆవరణ అన్ని ఆవరణలు పోవాలి. ఆవరణ రహితం, నియమరహితం, నిరతం ఒక్క రీతి తా కదలక ఉన్నట్లుండు. నిరతము ఒకే రీతిలో తా కదలకుండా ఎట్లున్నట్లు అట్లుండే అట్ట కావాలి. తాననదు, నేననదు, మేననదు. తానని అంటున్నది బ్రహ్మాండంగా ఉన్నది. నేనని అంటున్నదేమో దాని ప్రతిబింబంగా ఉన్నటువంటి నేనంటున్న జీవుడు. మేనంటున్నది శరీరం నేనేననేటువంటి వాడు ఎవడైతే ఈ తెలుసుకోలేక శరీరమే నేను అనుకుంటున్నాడో అది అనేటువంటి ఈ మూడు అనదు. అది తాననదు, మేననదు, నేననదు. ఆ రీతిగా ఏదైతే అది విచారణ చేసి ఆ మూడు అనంది ఏదైతే ఉన్నదో అది స్థిరంగా కదలక పరిపూర్ణంగా అంతటా ముల్లుగుచ్చ సందు లేకుండా ఉన్నది అని తెలుసుకుంటే ఆ రీతిగా నేను లేదు, మేను లేదు, మేనన్న పిండాండము, నేనన్నటువంటి బ్రహ్మాండము, పిండ బ్రహ్మాండములు అందులో అహము. అందులో ఏదైతే నేనని ఇక్కడ మేనండేది, అక్కడ నేననిండేది, ఆ రెండు ఇక్కడ అహంకారము, అక్కడేమో మహదహంకారం. ఈ రెండూ లేవు. గట్టిపడే పద్ధతి లేదు. అది గట్టిపడి మళ్ళా ఘనమైనటువంటి ఎరుక పద్ధతి అయింది. ఆ గట్టిపడిందంటే ఘనమైన ఎరుక పద్ధతి అవుతుంది. కాబట్టి దాన్ని విచారణ చేసి అది లేకుండా పోతే ఇది బయలునందు లేదు. ఈ గట్టిపడే పద్ధతే లేదు. ఆ గట్టిపడేదంతా తొలగిపోవాల్సిందే. ఆ గట్టిపడుతున్నదే, ఆ గట్టిపడిందే ఆ ఖండ ఎరుకలుగా ఉన్న రెండు ఎరుకలు పోతే ఇక పిండము లేదు, బ్రహ్మాండము లేదు. విచారణ చేస్తేనే లేదు. కేవలం దారింటి పోయేవాడు మళ్ళీ ఇది లేదు అది లేదంటే
వాడికి అంతా కనపడుతున్న స్థితిలో ఉంది కదా, నమ్ముతున్న స్థితిలో, వ్యవహార స్థితిలో ఉంది. వ్యవహార నేను కాదు, వ్యవహార నేను కూడా కలలోని వాడే అని వ్యవహారం చేస్తున్నటువంటి వాడు. అప్పుడు బయలులో ఏదీ లేదు ఇంకా. ఏతన్మిత్యా శుద్ధ వియత్ కించిన్ నాస్తి ఇది తేమయా అని ఇది సంస్కృత మూలంలోని మంత్రం. ఇది మొదటి చెప్పిండేటువంటి మంత్రం. దాన్నే శివరామ దీక్షితుల వారు సులభతరంగా మలిచి ఈ మంత్రం చేశారు. తర్వాత మనకు చెప్తున్నటువంటి మంత్రం ఏమీ లేదు నాయన, అంతా కేవల బయలుగా ఉన్నది, ఇదంతా కేవలం నాస్తి అనేటువంటి చెప్పబడినటువంటిది అప్పుడు చెప్పారు. దాంట్లో తల్లిదండ్రులు జీవేశులు జలవేవమము భూమి ఆకాశాదులు నేను మేను పిండాండ బ్రహ్మాండాదులు ఎరుక మరపులను విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మలు మేల్కున్నాడట. నిద్ర లేదు, సమాధి లేదు. మేల్కుంటే అట్ట మేల్కున్నాడట, కలగంటున్నాడట. ఇదంతా మొత్తం తల్లిదండ్రులు జీవేశులు వ్యోమము భూమి ఆకాశాలు నేను మేను పిండ బ్రహ్మాండాలు, మళ్ళీ ఈ పిండ బ్రహ్మాండాలకు కారణమైనటువంటి ఇక్కడ 4 తనువులు, అక్కడ 4 తనువులు, ఎరుక మరపులు, మళ్ళా ఇక్కడ దీని అభిమానిగా ఎవడున్నాడు? ఎవరు ఈ 4 అవస్థల్ని అనుభవిస్తున్నటువంటి అభిమానిగా జీవుడు ఏముంటిగా ఉన్నాడు? విశ్వాన్ని విశ్వసిస్తూ విశుడుగా, కలగంటూ తైజస్సుడుగా, నిద్రావస్థ ఎంతూ ప్రాజ్ఞుడుగా, ఈ మూడింటిని గుర్తించి తాను సాక్షిగా ఉన్నటువంటి సూర్యస్థితిలో ప్రత్యేగాత్మగా ఉన్నాడే, ఉన్నటువంటి ఆయనే అక్కడ ఈశ్వరుడుగా విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మలుగా ఉన్నాడు. 4 పాత్రలు కాబట్టి ఈ 4 ఆ 4 కూడా కలగన్నాడట. ఈ 4 ఆ 4 కలగన్నవాడు ఆ కలలోంచి మేల్కొంటే ఆ 4 ఈ 4 8 లేవు. ఆ కలలోంచి మేల్కొంటే ఆ కలగన్నాడట, మేల్కున్నాడట. మేల్కుంటే ఆ మేల్కొల్పే కావాలి గురువు. మేల్కొల్పిన వాడు ఏ మెలకువ నిద్రలోంచి మేల్కొల్పాల్సిన పని లేదు, అదే మెలకు వస్తుంది. జాగ్రత్త అనేటువంటి కళలోంచి మేల్కొల్పాల్సి ఈ కలగంటున్నటువంటి వాడిని మేల్కొల్పితే అప్పుడు ఏమీ లేదు, నిద్ర లేదు, సమాధి లేదు, సర్వము లేనటువంటి స్థితి, సమాస్థితి లేదు, నిద్రాస్థితి లేదు, ఎప్పుడూ మెలకవే ఉన్నాడు. శుక్లాంబరములు, శుక్లాంశంబులు, శుక్ల శోణితములు, శుక్లము శోణితం పురుషునిలో ఏర్పడుతున్నది, స్త్రీలో ఏర్పడుతుంది. మళ్ళా చతుర్వేద సృష్టి, 4 విధాలుగా సృష్టి, చతుర్వేద యానములు, చతుర్వేదములైనటువంటి పరిణామాలు ఏమీ లేవు. 4 తలకాయలు పెట్టుకొని 4 బ్రహ్మ సృష్టించినాడు అనేది తలకాయలు ఉండే, తలకాయలు ఎందుకుంటాయి? శరీరం లేదు కదా, శక్తి స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే ఆ రకాలైనటువంటి 4 రకాలుగా చేసిందంతా ఒక్కటే, అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మంగా ఉండే శక్తి మాత్రమే. ఈ చతుర్వేదమైనటువంటి పరిణామములు ఏమీ లేవు. నీరాన్నములు, ఆకలి దప్పులు లేవు, ప్రకృతి పురుషులు లేరు, ఆలు మగలు లేరు. ఇన్ని రీతిలుగా ఇదంతా కూడా కేవలం కంటున్న కళే. ఆ కళలోంచి మేల్కొల్పేవాడు కావాలి అని అన్నారు. కాబట్టి ఇన్ని రీతులుగా ద్రిపుటులుగా ఉన్నదంతా ఎరుకే, రెండుగా తోస్తున్నదంతా, అంతా ద్వంద్వముగా ఉన్నదంతా ఎరుకే. గానై ఎరుకే కనబడు, ఆ ఎరుకకే ఎరుక కనపడుతుంది, తానే అదై ఇవన్నీ అయి కనపడుతుంది. ఇలా భిన్నములుగా అనేకంగా ఉన్నదంతా కూడా ఎరుకే. భిన్నములుగా అనేకత్వాన్ని పొందిందంతా ఎరుకే. ఏకముగా ఉన్న చైతన్యము కూడా ఎరుకే. ఏకముగా ఉన్నది అనేకత్వాన్ని వీడింది, విచారణ చేసి తాను బ్రహ్మం ఒక్కటేనని జీవేశ్వర అనుసంధానం చేసి అక్కడ నిలబడినప్పటికీ అది ఎరుకే. ఏకంగా ఉన్నటువంటి సాక్షి కూడా ఎరుకే. ఏకంగా ఉండి ఒకే సాక్షిగా ఉన్నది బ్రహ్మము నేనేనని గుర్తించినటువంటి వేదాల సారమైనటువంటి అది తెలుసుకున్నప్పటికీ అది కూడా ఎరుకే. సాక్షి కూడా ఎరుకే. ఏకంగా ఉన్న నేను కూడా ఎరుకే. నీకు అన్ని అనేకంగా పొందినప్పుడేమో నేను కృష్ణమూర్తిని, వెంకటేశ్వరుడు, నారాయణప్పను ఇట్లా అనేకత్వాన్ని పొంది దేహానికి పెట్టిన పేర్లు నేను అనుకున్నా. అట్లా కాదని దాన్ని వీడినప్పుడు సమిష్టిగా ఉన్నదంతా, బ్రహ్మాండమంతా నిండి ఉన్నదంతా నేనే.
అనేకత్వాన్ని పొందినటువంటి దాన్ని ఏకత్వంగా ఉన్నటువంటి ఏకంగా ఉన్న నేను బ్రహ్మంగా ఉన్న నేను కూడా ఎరుకే. ఏకంగా ఉన్నటువంటి నిర్ణయం అంతా కూడా ఎరుక. ఆ నిర్ణయం ఎవరు చేశారు? ఏకంగా ఉన్నది అనేకత్వాన్ని పొందింది, అంతకుముందు ఏకంగానే ఉన్నది. కాబట్టి ముందు ఆ దివ్యత్వాన్ని తెలుసుకో. ఆ దివ్యంగా ఉన్నది ఏది? ఆ బ్రహ్మంగా ఉన్న స్థితిలో నుంచి జీవునిగా మలినం చెందినటువంటి మలినం టెరుకుగా మారి మళ్ళీ అనేకత్వాన్ని దీంట్లో కూరుకుపోయి బంధాలతో కూడినటువంటిది అంతా ఏర్పడడానికి కారణమైనది. దాన్ని తెలుసుకుంటున్నది, అట్లా అయింది అని తెలుసుకుంటున్నది ఎవరు? ఆ ఎరుకను. ఆ ఎరుకే అట్లా అయిందని. ఆ ఏకంగా ఉన్నటువంటి నిర్ణయము ఎరుకే. ఆ ఏకంగా ఉన్నటువంటి నిర్ణయం చేసింది కూడా ఎరుకే. అంతా ఎరుకే. ద్రష్ట కూడా ఎరుకే. ద్రష్ట ఎవరైతే గుర్తిస్తున్నాడో ఆ ద్రష్ట కేవలం కంటితో చూసినంత మాత్రాన దాన్ని తెలుసుకోగలుగుతున్నాడా? కేవలం కంటితో చూస్తున్నాడు. సమాధి యోగంలో ఉన్నాడు. బెంచి మీద కూర్చొని మరుపు చెంది ఎక్కడో భావాన్ని పెట్టుకొని ఉన్నాడు. దారింటి మనుషులు పోతా అంటే ఇట్లా బయలు చూడకపోయేవారు అంటే ఎవరికి ఎరుక? వాడు చూసే ఉండలేదు, గుర్తెరిగే ఉండలేదు. ద్రష్టలో ఏంటి? చైతన్యం లేదు, కళ్ళేమో కనపడుతున్నాయి. ఆ చూసే చైతన్యం ఏమిటి అంటే అది ఎరుకే. ఆ చైతన్యం లేకుండా ఉంటే కంటి ముందు ఉన్నట్టు కూడా దాన్ని గుర్తించలేడు. గుర్తిస్తున్నది గుర్తించి మళ్ళా తనలోకి తీసుకొని ఇది ఫలాందని చెబుతున్నటువంటి చైతన్యం లోపలుంది. అది ఎరుకగా ఉన్నది. వస్తుమద్రహితం, ద్రష్టురహితం, దృక్కురహితం. అట్లా ఈ రహిత పద్ధతిని, ఇది లేదు ఇది లేదు ఇది లేదని తెలుసుకుంటూ ఈ రహిత పద్ధతిని, నిరపేక్ష పద్ధతిని, నిరపేక్ష పద్ధతి అంటే ఆపేక్ష లేనటువంటి దేని పట్ల ఆపేక్ష ఉన్నా మళ్ళా అది ఏంది కలిగిస్తుంది? కోరిక కలిగిస్తుంది. మళ్ళీ నీలో ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. మళ్ళీ కర్తగా మారుతావు. మళ్ళీ కర్మ ఫలితంగా మళ్ళీ ఉపాధిని కలిగించడానికి వస్తువుని అట్లే పెట్టుకున్నట్లే. బీజం నాశనం చేస్తే మళ్ళీ మొలకెత్తదు. బీజాన్ని అట్లే ఉంచుకున్నట్లు నిరపేక్ష పద్ధతిని తీసుకోవాలి. దీంట్లో ఆపేక్ష పద్ధతి ఉండడానికి వీల్లేదు. ఆపేక్ష ఉంది అంటే అయిపోయా. నిరపేక్ష పద్ధతిని, నిరసించే పద్ధతిని, సర్వమును నిరసించుకుంటూ రావాలి. విచారణ చేసుకుంటే కొద్దీ ఒక్కొక్కటి అంత ముందుగా ఉన్నటువంటి భ్రాంతులన్నీ తొలగిపోవాలి. సర్వభ్రాంతి రహితం అయిపోవాలి. అన్నిటిని నిరసించగలగాలి. నిరసించే పద్ధతిని తత్పరం పరమాత్మ పరాత్పరం. పరమాత్మగా ఉన్నదే సర్వ సృష్టికి కారణమై ఉన్నది. దానిని దాటితే పరాత్పరం, నీకు తెలియరానటువంటి ముక్తి. ఆ ముక్తిలో మళ్ళీ నువ్వు ఉత్పన్నం కావడానికి వీల్లేనటువంటి స్థితిలోకి పరాత్పరం తెలుసుకుంటావు. అట్టి నిర్ణయాన్ని తెలియజేసేది ఏమిటి అంటే బట్టబయలు. అట్టి నిర్ణయాన్ని పొందితే అదే బట్టబయలు. ఆ బట్టబయలు స్వరూపాన్ని తెలియజేసేది ఎవరు అంటే అట్టి అశరీరుడైనటువంటి తాను అశరీరుడుగా ఉండి తాను బయలుగా ఉన్నటువంటి తానే బయలును గుర్తిరిగి అశరీరుడుగా వ్యవహారం చేస్తున్నప్పటికీ తాను ఉండి లేకున్నట్లు ఉన్నటువంటి జీవిస్తుంటాడే అటువంటి దేశకేంద్రుడు తెలియజేయగలుగుతాడు అట్లాంటి బట్టబయలును. ఆ పేర దగ్గరికి పెడదాం. సమయం దాటింది. తెలిసి బయలున్నది, తెలిసి ఆ తెలివిని తెలివి చేతనే పట్టి తీసేయము అనే చోటు నుంచి రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పన్న. అంగాలింగమూల ప్రాసంగ మేరగి జీవాలింగ దేహము వేగ భంగ పరచి లింగ పరంగనాదో గుడి రంగు మీరంగా తెలంగేటి గురు నాకు మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. ఈడ పింగళులాతో జోడు బాయక హంస జాడ తెలసి ఏడవ మేడ చేరి నాడు నేడనగా ఈరేడు లోకములెల్లా వేడుకతో నాట్యమాడించే గురు నాకు మంగళము మంగళము.
చండం శూశి తారా మండలం బులగుడి దండిగా దిశలెల్లా నిండుకొని అండ పిండ బ్రహ్మాండ భాండములెల్లా మెండుగా వ్యాపించి ఉండి నా గురు నాకు మంగళము మంగళము వేద విహిత బోధ మోదముతో దిల్పి వేదాంత వేద్యుడై వెలయుచున్నా ధరణిలో కృష్ణపురంబున వెలసిన పూర్ణానంద పుల్లయార్యులకి పుడు మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయార్యులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యార్యులకు జై అనంతకోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ.